ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు వినుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మీరు నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు నేర్పించే సామర్థ్యం కలిగిన వారుగా, ఇతరులకు నేర్పించేటటువంటి సామర్థ్యం కలిగిన వారుగా మీరుండాలని ఒక దైవ సేవకుడిగా మా ఆశ. గడిచిన సందేశము మనం ఒకటి ధ్యానం చేస్తూ కొంతవరకు కొన్ని విషయాలు మనం చెప్పుకొని తర్వాత చెప్పుకుందాం అని అనుకున్నాం. సందేశాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తాను. బ్రతుకు దినములలో ఎలా ఉంటే కృపాక్షేమములు కలుగుతాయి. ఎక్కడ? బ్రతుకు దినములలో. ఇప్పుడు మన దినాలు బ్రతికే దినాలు, బ్రతుకుతూ ఉన్నాం. ఈ దినాలలో మనందరికీ ఆశ కృపాక్షేమములు మన వెంట రావాలని, క్షేమంగా బ్రతకాలని. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అంటాడు, ఒక మనిషిట అన్నపానములు పుచ్చుకొని చక్కటి నిద్రపోయి ఆరోగ్యవంతుడుగా బ్రతకడం కంటే సుఖమేముంది అని అన్నాడు. తర్వాత మీరు ఆ గ్రంథాల్లో మాటలు కనిపిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి సంతోషంగా బ్రతకాలని కోరుకోవడంలో అందులో ఏమాత్రము కూడా స్వార్థం లేదు. కానీ దేవుని పిల్లలు ఎలాగ బ్రతుకుతారో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అమూల్యమైన విషయాలైన బయలుపరిచేవాడుగా ఉన్నాడు. గడిచిన సందేశంలో మనం చదువుకున్న మూలవాక్యమే మరొకసారి మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నామా? కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చాలు, అక్కడ ఫుల్ ఫామ్ ఇంకా ఉంది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆ మాటలు మనం చూడడంలా మనం ప్రస్తుతానికి బ్రతుకు దినములలో కృపాక్షేమములు ఎలా కలుగుతాయి అని మనం చూసినప్పుడు, గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసిన విషయంలో బ్రతుకు దినములలో వాక్యమును చదవాలి అని, రెండవది వాక్యమును వినాలి అని, మూడవది బ్రతుకు దినములలో దేవునికి భయపడుట నేర్చుకోవాలి అని చూసి సమయం అయిపోవడాన్ని బట్టి మరొకసారి చూద్దాం ఆ విషయాలు అని అనుకున్నాం. ఈరోజు ఆ మిగిలిన సంగతులను ఆత్మదేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. వాటిని మనం చూద్దాం. రండి, మొదటి విషయానికి వెళ్దాం. ఈ దిన సందేశంలో మొదటి విషయం సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం. బ్రతుకు దినములలో చేయాల్సినవి కొన్నింటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 31 వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియు చేయదు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, వాస్తవానికి ఈ 31వ అధ్యాయము ఒక విశిష్టత కలిగిన అధ్యాయము. స్త్రీల విషయమై, స్త్రీలను గూర్చి లేదా స్త్రీ యొక్క నడవడికను గూర్చి, తన కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం, దాంపత్య జీవితం అన్నిటినీ కలగొలిపి రాజైన లెమూయేలు మాటలను అతని తల్లి పలికినటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. అలాగని ఇప్పుడు నేను స్త్రీ గురించి మాట్లాడడం లేదు. 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు తాను బ్రతుకు, ఆమె అనే పదాన్ని మనం ప్రక్కన పెడదాం. తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియో చేయదు. మన బ్రతుకు దినములలో మనకు కృపాక్షేమములు వెంట రావాలి అని అంటే మన బ్రతుకు దినములలో మనము మేలు చేసేవారమై ఉండాలి. మొదటిది, బ్రతుకు దినములో ఏం చేయాలి? మనము మేలు చేసేవారమై ఉండాలి. కీడు చేయకూడదు ప్రియులారా. మరలా చెప్తున్నాను, ఎదుటి వ్యక్తి బలహీనతలు మనకేమైనా తెలియచ్చు.
ఎదుటి వ్యక్తుల ఇబ్బందులు ఏవైనా మనకు తెలియచ్చు. తెలిసాయని వారితో ఉన్నంత వరకు మంచిగా ఉండి వారి యొక్క సంగతులన్నీ రాబట్టుకొని వారికి మనకు సరిపోనప్పుడు వారి సంగతులన్నీ బట్టబయలు చేసి వారినేదో కీడులోకి నెట్టుదాం అని అనుకుంటే నీవు విత్తినది ఒకరోజు కోయక తప్పదు. అందుకే మన జీవితంలో కృపాక్షేమములు వెంట రావాలి అనంటే నా దేవుడు మాట్లాడుతున్న మాట, బ్రతుకు దినములలో మేలు చేయడము నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు మేలు చేసి బ్రతుకు దినములలో మేలు పొందిన వారు. అయితే ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను ఈరోజు. అతను మేలు చేసినందుకు అతని పిల్లలకు ఎంత మేలు కలిగిందో. అతను మేలు చేశాడు కానీ కష్టాల కడలిలో చనిపోయాడు. కానీ అతని పిల్లలు ఉన్నారు చూడండి, అనాథలుగా బ్రతుకుతూ ఉంటే వారు చేసిన మేలు. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారు, ఎప్పుడు కూడా వాక్యములో ఒక విత్తనము మనం విత్తాము అని అంటే అది చెడైనా మంచైనా ఈ రోజే రాకపోవచ్చు మొలక, కానీ ఈ రోజు అది మహావృక్షము కాకపోవచ్చు, కానీ ఈ రోజు నువ్వు విత్తిన విత్తనము ఖచ్చితంగా ఒక దినాన మాత్రం అది వృక్షమై ఉంటుంది, అది చిన్నదో పెద్దదో. అందుకే నువ్వు ఈరోజు విత్తే విత్తనము మంచిదే ఉండాలి, యోగ్యమైనదే ఉండాలి, మేలుకరమైనదే ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో మీకు చూపిస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మొదటిగా 4వ వచనాన్ని చూద్దాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసెను గనుక. మేలు అనే పదం మీద ఉండవు, మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మరలా ఒకసారి చూద్దాం అన్నమాట. బహుమేలు చేసెను గనక, రాజా తండ్రిని పిలుస్తున్నాడు, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. వాస్తవానికి గొల్యాతును దావీదు చంపిన తర్వాత ఇటు యోనాతాను దావీదు మనస్సు ఒక మంచి స్నేహితులుగా పెనవేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. మంచి బంధం, స్నేహితులుగా. ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. అయితే సౌలుకు అర్థమైపోయిన విషయం ఏంటంటే, నా అవిధేయతను బట్టి దేవుడు నన్ను తోషిస్తున్నాడు, నా తర్వాత నా కొడుకు రాజు అవుతాడు అనుకుంటే అయ్యే అవకాశం లేదు, కాబట్టి నా జీవితం అంతా నష్టాల కడలగుండనే వెళ్తా ఉంది. ఇదిగో నా తదుపరి నా కొడుకుకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటారు చూడండి, నా కొడుకుకు ఉండాల్సిన, వెనకమ్మడుతూ ఉండాల్సిన సైన్యం దావీదు వెనువెంట ఉంది. దావీదు ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ చక్కగా సక్సెస్ అవుతున్నాడు, కాబట్టి తర్వాత అతనే రాజు అవుతాడు, అతన్ని చంపితే నా కొడుకు రాజు అవుతాడు అని ఆలోచించి ఇప్పుడు ఈయన ఎప్పుడు కూడా చంపే పని మీదనే ఉన్నాడు. దావీదును పాడు చేయాలన్నటువంటి, పతనం చేయాలన్న పరిణామంలోనే ఉన్నాడు. కానీ ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి, ఏ తండ్రి అయితే చంపాలనుకున్నాడో ఆ తండ్రి కుమారుడైన యోనాతాను దావీదుకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడాడు చూడండి. 4వ వచనం నేను మరొకసారి చదువుతాను. తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి ఎలాగ మాట్లాడాడట? దయగా. అంటే ఎలాగ మాట్లాడింటాడు దయగా? అక్కడ అన్నాడు చూడండి, ఆ విషయం దయగా ఎలాగ మాట్లాడాడో చూద్దాం. నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. ముందు తండ్రి అనే అధికారంతో మాట్లాడాడు. రెండవది రాజును ప్రాధేయపడినట్టుగా ప్రాధేయపడుతూ ఉన్నాడు. నాన్నగా అడిగాడు, దేశానికి రాజుగా కూడా గౌరవించాడు. అడుగుతున్నాడు, నాయనా దావీదు నీకు ఎప్పుడు ఏం కీడు చేయలేదు కదా నాన్న, మనకెప్పుడు మేలు చేస్తూనే వచ్చాడు. రాజా అతని విషయంలో నువ్వు ఏ తప్పిదము చేయకుందువుగాక అన్నాడు. ఈ సౌలు చాలా దురాత్మ చేత నడిపించబడేవాడండి. అందుకే బాధ వచ్చినప్పుడు నాయనా దావీదా నువ్వేనా అంటాడు. మరలా కొంత ముందుకు వెళ్ళగానే అయ్యో నా కొడుకుండదే అధికారము అని
చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఆ మాట చెప్పినప్పుడు చాలా చక్కగా 6వ వచనంలో రాయబడింది, యెహోవా జీవము తోడు అతనికి మరణ శిక్ష విధింపనని ఏం చేశాడు? ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టాడు. ముందుకెళ్తే ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యోనాతాను గురించి మాత్రమే మనం చూద్దాం, సౌలు గురించి వద్దు. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 241వ పేజీలోనే 20వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. అయితే నేను బ్రతికి ఉండని ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. చా ఇప్పుడు దావీదు యోనాతాను బయట కలుసుకున్నారు. యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎలాగైనా మా నాన్న నిన్ను చంపాలన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ దావీదు, నీకు నేను చాలా మేలు చేశాను. మా నాన్న చంపాలనుకుంటే నువ్వు చావో. ఎందుకో తెలుసా? మా నాన్న చంపాలనుకుంటే నువ్వు ఎందుకు చావవు అంటే, దేవుని చేత అభిషేకించబడిన వాడవు. అంతకు ముందే యోనాతాను అంటాడు, నువ్వు రాజు అవుతావు, నీకు నేను సహకారిని అవుతా అంటాడు. రాజరికం నాది అనట్లే యోనాతాను, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటా అని చెప్పాడు. ఎంత మేలు చేసే గుణం యోనాతానులో ఉందో ప్రియులారా. ఆ మాట అన్నాడు. అప్పుడు అంటున్నాడు, మా నాన్న మేము కాలమైపోవచ్చు, అయితే దావీదు నువ్వు రాజు అయిన తర్వాత ఎంత మంచి మాటలో, నీవు నాకు దయ చూపకపోయినా, 15 వచనం చదువుతున్నాను, నీవు నాకు దయ చూపకపోయినా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయినా ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడల యెహోవా నిన్ను విసర్జించునుగాక. దావీదును వెంటాడుతూ వచ్చాడండి యోనాతాను. తర్వాత మీరు ఇదే 20వ అధ్యాయము 42వ వచనం కూడా ఒకసారి చదవండి. ఒక పేపర్ తిప్పండి. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 41-42 చూద్దాం. 41-42 చూద్దాం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచుండి ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను మాట్లాడుతున్న మాట, యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చాను. ఇంకా కలుసుకోవాలా, అది లాస్ట్ మీటింగ్ అని చెప్పొచ్చు వాళ్ళిద్దరు. ఏదేమైనా మా నాన్న చంపేస్తాడు, కానీ నువ్వు చావవు. చంపాలనుకుంటాడు, నువ్వు చావవు. అయితే నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు రాజు అవుతావు, నా సంతానాన్ని గుర్తుపెట్టుకో. దేవుని ముందు ప్రియమైన వారలారా, ఎన్నో పర్యాలు నేను వాక్యం చెప్తూ ఒక మాట అంటుంటాను, మీకు గుర్తుంటాదో లేదో కానీ తల్లిదండ్రులు చేసే మేళ్ళు తప్పనిసరిగా తమ పిల్లలకు దీవెనలు కలిగిస్తాయండి. తల్లిదండ్రులు చేసే పాపం తప్పనిసరిగా తమ పిల్లలకు శాపాన్ని తెచ్చిపెడతాయండి. అవును ప్రియులారా, నాకు తెలుసండి, ఈ లోకంలో చాలా మందిని నేను ఎరుగుదును. వాళ్ళ నోర్లు వీళ్ళ నోర్లు కొట్టి, వీళ్ళను బాధ పెట్టి ఏదో బతుకుదాం అనుకున్న వాళ్ళు తర్వాత తమ పిల్లలు నోరు కొట్టుకొని ఏడవడం నేను చూశానండి. నోరు కొట్టుకొని వారు
ఏ ఏ ఏ తప్పిదాలైతే చేస్తూ వచ్చారో అంతా ఒకేసారి పిల్లల జీవితాల్లో నష్టం ప్రియులారా, నష్టం. అయితే యోనాతానుని మీరు చూస్తే దావీదుకి ఎప్పుడు మేలు చేశాడు. నువ్వు రాజైనా పర్లా అని మేలు చేశాడు. కాలక్రమేణా మనకు చరిత్ర తెలుసు. సౌలు చచ్చిపోయాడు, తర్వాత యోనాతాను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత హెబ్రోనులో సమావేశమయ్యారు. గోత్రాలన్నీ సమావేశమై ఎవరు మనకు ఇంకా రాజు? సౌలు రాజు చనిపోయాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు రాజు అవుతాడంటే ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు మనకు రాజు? ఇదిగో అలనాడు గొల్యాతును పారదోలినటువంటి యుద్ధ వీరుడైనటువంటి దావీదును పిలిపించుకుందామా? పిలిపించుకున్నారు, రాజు చేశారు. ఇప్పుడు మేలు చేసిన రాజుకు, దావీదుకు మేలు చేసిన యోనాతాను లేడు. కానీ దావీదు ఏం చేశాడో మనం తప్పకుండా చూడాలి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామండి. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఒక్కసారిగా ఎంత గొప్ప దేవుడైనా నువ్వు, మేలు చేసిన వాళ్ళని నువ్వు అస్సలు విడిచిపెట్టావు కదా ప్రభువా అనిపించింది. 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు. రాజు కాగానే, అధికారం చేతిలోనికి రాగానే దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నటువంటి దావీదు ఒకానొక దినాన రాజ్యము స్థిరపరచబడి సింహాసనం మీద కూర్చున్నప్పుడు, రే ఆ రోజు సౌలు మా మామ మమ్మల్ని వెంటాడి చంపాలనుకున్నాడు కదరా, ఇంకా కుటుంబంలో ఎవరంటే చంపుదాం అనట్లా అండి దావీదు. ఆ మాట అనట్లా. ఏమన్నాడు తెలుసా? సౌలు పేరే ఎత్తలే. చూడండి ఏమన్నాడు, చదువుతాం 1వ వచనం. మళ్ళీ తర్వాత అంటాడు సౌలు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడుగు షీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు అంటున్నాడు, షీబాబు నువ్వేనా అని అడిగాడు. అతడు నీ దాసుడునైన నేనే షీబాను అనెను. అబ్బా ఈ మాట చూడండి ఎలాగుందో చూడండి. రాజు అంటున్నాడండి, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా షీబా చెప్పాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. ఎట్లాంటి కొడుకు అంట యోనాతానుకు? చెప్పండి ఎట్లాంటి కొడుకు? ఎవడైనా పెట్టుకుంటాడన్న ఇంట్లో కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి. మన బిడ్డలైతే అది వేరే విషయము. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? లోకంలో ఒక నానుడు ఉంది, మీకు తెలుసా? ఓలి ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి గుడ్డిదాన్ని పెళ్లి చేసుకున్నాడంట. అది యాడు చూసిన పొంతకొండలదంతాన్ని ఈనిదంతాన్ని కింద పడేసి కట్నం ఎక్కువ ఇస్తుందని చెప్పేసి కలుగన పని ఆమె తెచ్చుకుంటే వాళ్ళ ఇంట్లో అన్నాసు ఉండింది ఆమెకు. వాళ్ళ ఇంట్లో ఎక్కడ మంచం వస్తుందో ఎక్కడ తలుపు వస్తుందో తెలుసు. కానీ ఇప్పుడు అత్తగారింటికి వచ్చింది కదా, అత్తగారింటికి వచ్చిన తర్వాత దేన్ని పడితే దాన్ని అంతంది. ఎందుకు? కట్నం ఎక్కువ అని ఆశించి తెచ్చుకుంటే అట్లే ఉంటుంది. మన వాళ్ళు కూడా చాలా మంది రూపాయి తక్కువ అంటే అబ్బా భలే ఉంది అంటారు, కానీ భలే ఉన్నది ఎప్పుడు రూపాయికి తక్కువకు రాదు. గుర్తుపెట్టుకోండి. వద్దాం వాక్యంలోనికి వద్దాం. ఇప్పుడు దావీదు రాజు కాగానే మాట్లాడుతున్నాడు, నేను యోనాతానును బట్టి ఎవరైనా మేలు చేయడానికి ఆ కుటుంబంలో ఉన్నారా అని అడిగాడు. ఊరి వాళ్ళు చెప్పారు, అయ్యా షీబా అనేవాడు ఉన్నాడండి, వాడు లొదెబారు అనబడే ఊర్లో ఉన్నాడు, అతన్ని పిలిపిస్తే అతని దగ్గర ఎవరో ఉన్నారండి అన్నారు. తర్వాత మీరు చదివితే ఆ మాటలు కనిపిస్తే 4వ వచనంలో ఉంది, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరియంతో ఉన్నాడు అని. లొదెబారు అనగా పచ్చిక లేని చోటు అని అర్థం. లొదెబారు అంటే పచ్చిక లేని చోటు, అంటే కరువులో బతుకుతున్నాడు. ఎవరు? యోనాతాను కొడుకు. కష్టాల్లో బతుకుతున్నాడు. ఎవరు? సౌలు మనవడు. ఏంటి పరిస్థితి? ఎందుకంటే సౌలు మనవడు, రాజు తర్వాత రాజు కుమారుడు ఎవరు? యోనాతాను. యోనాతానుకు పుట్టిన
కుమారుడు లేకపోతే యోనాతాను వారసుడు కనీసం సరైన ఆహారం కూడా లేని కరువులో ఎందుకు బతుకుతున్నాడు అంటే తండ్రి లేకపోతే తాత చేసిన పాపం ఎటొచ్చింది, తరతరాలు వెంటాడుతూ వచ్చింది. లొదేబారు అనగా పచ్చిక లేని చోటు అని అర్థం. అక్కడ బతుకుతున్నాడండి అతను. దావీదు అన్నాడు, ఎవరతను? యోనాతాను కొడుకు. బాగున్నాడా? లేదయ్యా. అతను ఒకానొక సందర్భంలో యుద్ధంలో పారిపోతూ ఉంటే ఆ బిడ్డను ఎత్తుకొని వెళ్తున్నటువంటి దాది కింద పడి పసితనంలోనే వానికి కాళ్ళు ఇరిగాయి. వాడు కుంటివాడు. వాడెవరు? కుంటివాడు. దావీదు చెప్పి చెప్పి మంచోని చెప్తి, నేను భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు అందరూ టీవీగా వచ్చి నా దగ్గర కూర్చుంటే వాడొక్కడు సంకలో కట్టెలో లేకపోతే కుంటుకుంటానో వచ్చి నా భోజన బల్ల దగ్గర కూర్చోవడం ఏంటి? అలాంటి కూడా చెప్తారు. వదిలేయండి. అందులో ప్రియులర్ దావీదు ఎందుకో తెలుసా? ప్రమాణం చేసుకున్నారు ఇద్దరు. ప్రమాణం చేసుకున్నారు. దేవా, నేను చెప్తాను వాక్యంలో ఏమని ప్రమాణం చేసుకున్నారంటే, నేను నీకు ప్రతి విషయంలో దయ చూపుతూ వచ్చాను, నీవు కూడా నా సంతానానికి ఏం చేయాలి? దయచూపు. నువ్వు ఇప్పుడు దేవుని పనిలో దయగలిగిన మనస్సు కలిగిన కుమారుడవో కుమార్తెవో అయితే దేవుడు నీతో ప్రమాణం చేస్తాడు, నీ పిల్లలను ఎప్పుడు కూడా మధ్యలో ఆయన విడిచిపెట్టడు. మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, యోనాతాను కన్నా గొప్ప స్నేహితుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ పిల్లలకు మేలు చేయాలి అని అంటే నువ్వేం చేసేవాడివై ఉండాలి? ముందు మేలు చేసేవాడివై ఉండాలి. దావీదు అంటాడండి, ఎంత మంచి మాటో తెలుసా ప్రియులారా? వెంటనే మెఫీబోషెతును పిలిపించండి అని అన్నాడు. మెఫీబోషెతును పిలిపించారు. ఆయన వచ్చాడు. బైబిల్లో వార్తాపత్రిక చదివినట్టు చదవమాకండి, హృదయం తెరసి చదవండి. దావీదు అంటున్నాడు, చాలా దినాల తర్వాత స్నేహితుడు చచ్చిపోయాడు. స్నేహితుడికి ఎవరున్నారో ఏమో తెలియదు, మొత్తం పైన తెలుసుకోగలిగాడు ఒక కొడుకున్నాడని. అందుకే వాడిని పిలిపించుకోగానే చాలా చక్కగా మాట్లాడుతూ మెఫీబోషెతు అని పిలిచాడు 6వ వచనంలో. ఇంకా దగ్గరికి రాకదలకనే మెఫీబోషెతు అనగానే సాగిలపడిన మెఫీబోషెతు అంటున్నాడు, చిత్తము అన్నాడు. భయం ఉంది. ఎందుకంటే మా తాత చేసిన కీడు అంతింత కాదు, దావీదుకు భయం ఉంది. అందుకే మెఫీబోషెతు ఏమన్నాడు తెలుసా అండి? చూడండి ఆ మాట ఏమంటాడు 8వ వచనంలో. అతడు నమస్కరించి, 9వ అధ్యాయం 8వ వచనం, నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. అమ్మ, మీరు ఇప్పుడు ఒక మంచి మాట వినాలి. మెఫీబోషెతు ఏమన్నాడు? చెప్పండి ఏమన్నాడు? చచ్చిన కుక్క వంటి వాడను అన్నాడు. దావీదు అతిశయపల్లా. ఎందుకో తెలుసా? రండి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ చేయబెట్టండి. 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము. రండి ప్రియులారా చూద్దాం. 24వ అధ్యాయము 14వ వచనానికి వద్దాం. 245వ పేజీలో 245వ పేజీలో 245వ పేజీలో 24వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలుల రాజు ఎవని పట్టుకొని బయలుదేర వచ్చి ఉన్నాడు? ఏ పాటి వారిని తరముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆ మాట చూడండి. యెహోవా నీకును నాకును మధ్యవర్తి అయి ఏం చేస్తాడు? దావీదు ఒక దినాన సౌలును బతిమిలాడాడు. అయ్యా, ఎవరిని చంపుతున్నాను? చచ్చిన కుక్కలాంటేనయ్యా నేను, నన్ను చంపాలనుకున్నది. దేవుడు న్యాయం తీరుస్తాడు అన్నాడు. దేవుడు న్యాయం తీరుస్తాడు అన్నాడు. అప్పుడు కళ్ళు కనిపించాయి ఆ సౌలుకు. దేవుడు న్యాయం తీరుస్తాడు అంటే చూసినాంలే అనుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు చూడండి, అతని కడుపున పుట్టిన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు ఎదుట నిలబడి ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఒకప్పుడు దావీదు ఏ మాట మాట్లాడాడో అదే మాట మాట్లాడుతున్నాడు. చచ్చిన కుక్క లాంటి నా మీద నీకేంటయ్యా దయ్యా అని.
ఈ రోజు నువ్వు ఏదైతే చేస్తావో అది ఒక తరం కావచ్చు, 2 తరాలు కావచ్చు ప్రియులారా, అది నీ పిల్లలకు వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్పేది మేలు చేసి మేలు పొందుకోవాలి, మేలు చేసి మేలు పొందుకోవాలి. యోనాతాను అప్పుడు చేసిన మేలు, తన కుమారుడు కుంటి కాళ్ళ కలిగిన వాడు, పచ్చిక లేని చోట, భోజనం లేని చోట బ్రతుకుతున్న వాడిని పిలిపించి చేసిన మేలును బట్టి రాజనగర్లో భోజనం చేయడమే కాకుండా షీబాను పిలిచి అన్నాడు, రే అతని భూములన్నీ చేయను, పంట తీసుకొచ్చి మెఫీబోషెతుకి డబ్బులన్నీ లెక్కలు చెప్తూ ఉండు, అతను ఇచ్చే జీతంతో నువ్వు బ్రతుకు, ఎవరు లేరనుకుంటున్నాయేమో మెఫీబోషెతుకు, ఇది రాజు ఆజ్ఞ అన్నాడు ప్రియులారా. అందుకే వాడు సేవ చేస్తూ మెఫీబోషెతుకు మేలు చేస్తూ వచ్చాడు. తర్వాత దావీదు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని షీబా ఏమన్నా చేసుకో ఆస్తిని తర్వాత అంటాడు, కానీ నన్ను అడిగితే దావీదు కన్నా కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు మెఫీబోషెత్. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నిజంగా నువ్వు మేలు చేశావు అని అంటే, నా దేవుడు ఒకవేళ నీ కాలంలో నీకు మేలు జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ సంతానాన్ని ఎప్పుడు చేసిన మేలు రుణం తీర్చుకోవడానికి నా దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడే తప్ప ముఖము చాటు చేయడు. నిజమండి, నమ్మండి. అందుకే ప్రియులారా, మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలు 10 రూపాయల సంపాదనలో ఉండాలి అని అన్యాయము అక్రమాన్ని నేర్చుకున్నామా, మట్టి పడుతుందండి, నోట్లో మట్టి పడుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను అపార్థం చేసుకోమాకండి. ఒక వ్యక్తి వడ్డీల వ్యాపారం చేసి లేకపోతే 10 మందితో కలిసి బహు అన్యాయంగా తిరిగాడండి. నాకు తెలుసు, మగపిల్లలు లేరు వాళ్ళకి, ఆడపిల్లలేనండి. అంటే డబ్బులు ఉన్నప్పుడు ఎవరు కళ్ళు కనిపించట్లా, చాలా మంది కనపరావు. డబ్బులు ఉన్నప్పుడు బంధువులు కనపరారు, అన్నదమ్ములు కనపరారు, అక్క చెల్లెలు కనపరారు, లేకపోతే మంచి చెడు ఏం కనపరావు. బాగా నా జీవితం సజావుగా సాగుతుందిలే అని అనుకున్నాడండి. పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. చెప్పమంటారా ప్రియులారా, ఒకే దినానండి, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఒకే దినాన వితిన్ మినిట్స్లో దగ్గర 15 లక్షల ఆస్తి పిల్లలు పోగొట్టుకున్నారు. నాకు తెలిసి అతని జీవితాంతం అంతా కలిపినంత ఆస్తి సంపాదించుండడో తెలియదు, కానీ ఒకే రోజు. ఎందుకు? భయభక్తి లేకుండా, దేవుడి కృతజ్ఞత లేకోకుండా, మనకు వయసుంది, బలముంది, డబ్బుంది అని అనుకొని, లేకపోతే మనం చేసింది చెల్లుతుంది అనుకొని ఇతరులకు మనము కీడు చేశాము అంటే, మేలు చేయలేదంటే తప్పనిసరిగా కీడు ఫలితాలు కీడే కోస్తాం, మేలు ఫలితాలు మేలే కోస్తాం. అందుకే యోనాతాను బ్రతుకు దినములన్నిట చచ్చిపోయేంత వరకు, చెప్పండి, దావీదుకు మేలు చేశాడు? ఎక్కడన్నా అంత కీడు చేశాడని మీకు ఎక్కడన్నా కనిపిస్తుందో బైబిల్లో? ఎక్కడా కనిపించదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.